వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము మెంతాకు పప్పు చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక కట్ట మెంతాకు తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. సో మెంతాకు పప్పు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ అండి, ఇక్కడ నేను 250 గ్రామ్ బెల్లం తీసుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టాను. సో ఫస్ట్ నేను మెంతాకు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ టొమాటో, నేను కొంచెం చింతపండు వేస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. చూడండి పప్పు అంతా ఉడికిందండి. 5 విజిల్స్ వచ్చాయండి. నెక్స్ట్ పప్పు కొంచెం కూల్ అయిన తర్వాత ఇలాగ మ్యాషనర్ తీసుకొని అంతా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి పప్పు అంతా కూడా ఇలా మెనుపుకోవాలండి. చూడండి ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ పప్పులోకి తాలింపు పెడుతున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అండి. ఆనియన్ గార్లిక్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ, నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను పప్పు యాడ్ చేస్తున్నాను. పప్పు యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మెంతాకు పప్పు అంతా యాడ్ చేసిన తర్వాత కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఎందుకంటే మనం తాలింపు పెట్టాం కదా, తాలింపు అంతా బాగా కలుసుకుంటుంది పప్పులోకి. చూడండి నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత పప్పు అంతా మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మెంతాకు పప్పు రెడీ అండి. సో వేడి మెంతాకు పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.